యూబేస్లో వోకల్స్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నావంటగా, ఇదిగో సొల్యూషన్. సో ఓపెన్ చేయగానే ఎలా ఉంటుంది మామ, ఈ రీసెంట్లోనే నువ్వు చేసిన రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఇక్కడ ఉంటాయి. అయితే ఇవి కాకుండా ఇవన్నీ వదిలేసి నువ్వు ఒకసారి మోర్కి కానీ వెళ్తే ఇక్కడ ఎంటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అయితే ఇప్పుడు నాకు ఇవన్నీ ఉన్నాయి, నీకు ఇవన్నీ లేకపోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ నాకు నేను చేసుకున్న టెంప్లెట్స్ ఓవర్ ది ఇయర్స్. సో ఇప్పుడైతే మనం ఎంటీలోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, అయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళక ముందు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ యూస్ డిఫాల్ట్ లొకేషన్ అని ఉంటుంది, అది కాకుండా ఐడియల్లీ ప్రాంప్ట్ ఫర్ ప్రాజెక్ట్ లొకేషన్లోనే పెట్టుకో. ఎందుకంటే మన వోకల్స్ మనం రికార్డ్ చేసే స్టఫ్ అంతా ఒకే దగ్గర రికార్డ్ అవుతుంది అనమాట, ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోకుండా. అయితే ఫస్ట్ నువ్వు నీ ఆడియో ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకోవాలి మామ. దానికి నువ్వు ఏంటంటే స్టూడియోలోకి వెళ్ళి ఇక్కడ స్టూడియో సెటప్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళాలి. ఓకే, వెళ్తే ఈ ఆడియో సిస్టమ్ అనే దాంట్లోకి వెళ్తే నువ్వు ఇక్కడ నీ ఏసీ డ్రైవర్ ఏది అనేది బోల్డ్ ఉంటాయి. దాంట్లోనే నీది డ్రైవర్ ఏదైతే ఉంటే అది నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. దాని తర్వాత దాంట్లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానల్లోకి వెళ్తే నువ్వు దాంట్లోనే ఏమైనా అంటే దాంట్లో లేటెన్సీ ఎక్సెట్రా అవన్నీ సెట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అయితే ఇన్ మై కేస్ నాది వేరేలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచే ఇలా రైట్ క్లిక్ చేసి ఇలా ఐ కెన్ సెలెక్ట్ అనమాట. సో నీ కేసులోని 16 అంటే చాలా ఎక్కువ లోడ్ పడుతుంది CPU మీద, 2048 అంటే లీస్ట్ లోడ్ పడుతుంది, కాకపోతే లేటెన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట. 16 అంటే ఎక్కువ లోడ్ పడుతుంది కానీ చాలా ఫాస్ట్గా, లేటెన్సీ ఆల్మోస్ట్ క్లోజ్ టు 0 ఉంటుంది అనమాట. నా కంప్యూటర్ అయితే 3216 కూడా సపోర్ట్ చేస్తుంది, కానీ ఐ యూజువల్లీ కీప్ ఇట్ అట్ అరౌండ్ 64/128. ఓకే, నెక్స్ట్ నీ ఇన్పుట్స్ అవుట్పుట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దానికి నువ్వు స్టూడియోలోకి వెళ్ళి ఆడియో కనెక్షన్స్లోకి వెళ్తే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ అవుట్పుట్స్ అనేవి ఫస్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే నాది ఎందుకు నాట్ కనెక్టెడ్ ఉందంటే నేను అది కంట్రోల్ రూమ్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. బట్ ఇన్ యువర్ కేస్ యూ కెన్ డూ ఇట్ యూజింగ్ ఇక్కడే. ఓకే, ఇక్కడే ఇలా సెలెక్ట్ చేసి మీ ఆడియో ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అది నువ్వు పెట్టేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ థింగ్ ఇన్పుట్స్. ఇక్కడే నీకు రికార్డింగ్ అన్నీ లోపలికి వెళ్తాయి అనమాట. సో ఐదర్ ఇక్కడ స్టీరియో ఇన్ పెట్టి ఎలా అయినా పెట్టచ్చు, మైక్ ఒకటి, లైన్ ఇన్పుట్ ఒకటి, లేదు అంటే కావాల్సిన ఒక మోనో బస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మైక్ అని ఒక మోనో బస్ యాడ్ చేసి ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో దట్ అది నీకు కావాల్సి అది మైక్ ఇన్పుట్గా నువ్వు వాడుకోవచ్చు. ఓకే, ఏదైనా ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో నెక్స్ట్ మనం రికార్డ్ చేసే ట్రాక్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. దానికి నువ్వు టీ నొక్కితే యాడ్ ట్రాక్ అనే ఈ పర్టికులర్ పాపప్ వస్తుంది. సో దాంట్లోకి వెళ్ళి ఆడియోలో సెలెక్ట్ చేసుకొని నీ ఆడియో ఇన్పుట్స్ ఏది అనేది పెట్టుకుంటావు. ఓకే, ఇన్ ఆర్ కేస్ ఇట్ ఇస్ మైక్, రైట్? ఈ మైక్ మోనో అన్న పెట్టచ్చు, ఇదన్నా పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్. ఆర్స్ ఇస్ మైక్. కాన్ఫిగరేషన్ మోనోలో పెట్టుకో, బికాజ్ ఆర్ పర్టికులర్ మైక్స్ ఆర్ యూజువల్లీ మోనో. దానికి ఒక పేరు కూడా ఇచ్చేస్తావు, ఫర్ ఎగ్జాంపుల్ రికార్డ్ యాడ్ ట్రాక్. దీనికి నీకు ముచ్చటగా ఉంటావు, రంగు కూడా వేసుకో, నీ ఇష్టం, పర్లేదు. దాని తర్వాత ఇక్కడ నీ వాయిస్ నీకు వినపడాలి అంటే ఈ మానిటర్ అనేది ఆన్ చేయాలి, అప్పుడే నీ వాయిస్ నీకు వినపడుతుంది. అలానే రికార్డ్ అవ్వాలి అంటే ఈ రికార్డ్ ఎనేబుల్ అనేది ఆన్ చేయాలి, అప్పుడే రికార్డింగ్ అవుతుంది నువ్వు రికార్డ్ చేసిన. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్ నొక్కితే రికార్డ్ అవుతుంది అనమాట. అయితే రికార్డ్ చేసే ముందు ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి ఇక్కడ లూప్ పాయింట్స్ అని ఉంటాయి. ఈ లూప్ పాయింట్స్ ఏంటి అంటే, ఒకసారి రికార్డింగ్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా దానికి అదే లూప్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఇది పెట్టాలి అంటే కంట్రోల్ నొక్కి క్లిక్ చేస్తే అక్కడ లెఫ్ట్ది పడుతుంది, ఆల్ట్ నొక్కి క్లిక్ చేస్తే అక్కడ రైట్ది పడుతుంది. ఓకే, దాని తర్వాత ఫార్వర్డ్ స్లాష్ కానీ క్లిక్ చేస్తే అది లూప్ అయిపోతుంది. అండ్ 1 కొడితే ఫస్ట్ లూప్ పాయింట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కానీ స్టార్ నొక్కితే మనం రికార్డ్ చేసేయచ్చు. అయితే ఒకవేళ ఫర్ సమ్ రీజన్ అలా పెట్టినా కానీ రికార్డ్ చేస్తున్నప్పుడు లెట్స్ సే ఈ మానిటర్ ఆగిపోతుంది, నా వాయిస్ నాకు వినపట్లేదు అనుకుంటే, ద రీజన్ కుడ్ బి సంథింగ్ కాల్డ్ యాజ్ ఆటో మానిటరింగ్. అది చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఎడిట్లోకి వెళ్ళి కీ కమాండ్స్లోకి వెళ్తే హియర్ యూ కెన్ సర్చ్ ఫర్ ఆటో మానిటరింగ్. ఓకే, ఆటో మానిటరింగ్ కొడితే ఇది వస్తుంది. ఓకే, నేను ఎస్కేప్ కీ పెట్టుకున్నాను, మీకు నచ్చిన కీ మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే యూ కెన్ జస్ట్ చేంజ్ ఇట్ అనమాట. అది బేసిక్లీ మాన్యువల్లో పెట్టుకుంటే మనం ఎలా పెడతామో అలాగే ఉంటుంది. నౌ బిఫోర్ వి ఎండ్ దిస్ వీడియో, ఇక్కడ లేన్స్ అని ఉంటాయి. ఒకవేళ ఈ ఆప్షన్స్ ఏమైనా కానీ మీకు లేకపోతే కనుక రైట్ క్లిక్ నొక్కి ఈ ట్రాక్ కంట్రోల్ సెట్టింగ్స్లోకి కానీ వెళ్తే మీకు ఇక్కడ అన్ని హిడెన్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి అనమాట. అంటే ఏవేవి ఇక్కడ అంటే మీకు ఇక్కడ కనబట్టలేదు అనేవి ఏవేవి కావాలో అవి నొక్కి యాడ్ కొట్టచ్చు, ఇక్కడ ఏవి అవసరం లేదో అది కొట్టి రిమూవ్ కొట్టచ్చు, అప్పుడు ఇక్కడ నుంచి అవి పోయి వస్తాయి. ఓకే, నౌ ఇక్కడ లేన్స్ అని ఉంటుంది, ఆ షో లేన్స్ కొడితే మనం లూప్లో రికార్డ్ చేసిన అన్ని వోకల్స్ వరుసగా ఇలా వచ్చేస్తాయి అనమాట. అయితే ఇక్కడ మనం కాంపింగ్ అనేది దీని ద్వారా చేయొచ్చు. సో ఈ కాంపింగ్ అంటే ఏంటంటే, ఒక 3 టేక్స్ ఉన్నాయంటే ఆర్ సో నెంబర్ ఆఫ్ టేక్స్ ఉన్నాయంటే వాటన్నిటిలో ది బెస్ట్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ముక్కలుగా తీసుకొని ఒక టేక్గా వినిపించేలా చేయడం అనమాట. ఒకవేళ మీరు ఆ బిల్లీ ఐలిష్ వీడియో కానీ చూస్తుంటే తను కూడా మాట్లాడుతుంది దీనికోసమే. సో అలా కాంపింగ్ చేయాలంటే నీకు ఇక్కడ ఒక హ్యాండ్ బమ్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే కాంప్ టూల్ వచ్చేస్తుంది అనమాట. సో దీంతో మనం ఏం చేయొచ్చు అంటే, మనకి ఎక్కడెక్కడ ఏ ముక్కలు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాంట్లో ఈ ముక్క
కావాలి, రెండో దాంట్లో ఈ మొక్క కావాలి, మూడో దాంట్లో మేబీ ఈ మొక్క కావాలి, రైట్? ఇలా కానీ నేను పెట్టేసుకుంటే ఎక్కడ ఏ మొక్క కావాలిస్తే ఆ మొక్కే మనం తీసుకోవచ్చు అనమాట. ఏదైతే ఇక్కడ హైలైట్ అయి ఉందో అదే ప్లే అవ్వబోయే ఆడియో అన్నట్టు. సో ఇవన్నీ కలిపి ఒక 1 సింగిల్ టేక్గా ప్లే అయిపోతుంది అనమాట పైన. సో దట్ ఈస్ హౌ యూ రికార్డ్ ఇన్ క్యూబేస్. ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మ్యూజిక్ ప్రొడక్షన్ కోసమైనా మిక్సింగ్ కోసమైనా పుట్ ఇట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. వాటి కోసం కూడా నేను వీడియోస్ చేస్తాను. బాయ్ బాయ్.